హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ. ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు పట్టేలా నీట్గా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చీలు, కొంచెం పుదీనా, 2 మామిడి ఆకులు కూడా తీసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలను మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక కొన్ని పుదీనా ఆకులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి ఫ్రై అయినాక కొంచెం కాస్త పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసి కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్న మటన్ని కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తము పైకి వచ్చింది, చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ముందుగానే మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేస్తే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. కాసేపు ఉడికించిన తర్వాత చూడండి, ఆవిరి మొత్తం బయటకు వచ్చేసింది. నీరు పైకి వచ్చేసింది. ఇప్పుడు దానికి మనం సూపుకు సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఒక అరగంట పాటు మంచిగా ఉడకనివ్వాలి. నేనైతే 2 మామిడి ఆకులు వేస్తున్నాను. ఎందుకంటే మామిడి ఆకులు వేస్తే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది, కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. చూడండి ఉడికిన తర్వాత ఎంత బాగుంది, చూడగానే నోరు ఊరుతుంది కదండి.